శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి నీ మీద ప్రేమ పుట్టింది బిడ్డ. వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో ఆలస్యం చేయకుండా ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ మనసులో ఉన్న వ్యక్తి ప్రస్తుతం చాలా బాధగా ఉన్నారమ్మా. ఎందుకంటే వాళ్ళు మీరిచ్చిన ప్రేమనైతే గుర్తించకుండా వాళ్ళ చుట్టూ చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మీ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు అదే డబ్బు ఆశతో కానీ, లేదా డబ్బులు సంపాదించాలని కానీ, ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళ చుట్టూ చాలా ఆప్షన్స్ ఉండడం వల్ల మీ ప్రేమను కాదనకుండా వెళ్ళిపోయారు. అర్థం చేసుకోకుండా మీ నుంచి దూరం అయిపోయారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఈ పరిస్థితిలో చాలా బాధలో ఉన్నారు బిడ్డ. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి కారణాలు ఏదైతే ఉందో వాళ్ళకి అవసరం లేదన్నమాట. ఆ ఆప్షన్స్తో వాళ్ళకి అవసరం కాదు. ఇప్పుడు మీరే కావాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళైతే వారు చాలా రకాల కారణాలని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎదుర్కొన్నటువంటి చెడు కర్మ ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తయిపోయి మంచి కర్మ కావాలి, మళ్ళీ నా యొక్క పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలని చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి బిడ్డ. ఇవన్నీ కూడా మీ పర్సన్ యొక్క కంటెంట్ ఫీలింగ్స్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏ ఆప్షన్ అయితే చూసుకుని వెళ్ళిపోయారో అక్కడ వాళ్ళు ఏమాత్రం కూడా సంతోషంగా లేరు. వారికి మీ ప్రేమ అనేది చాలా ఎక్కువగా గుర్తు వస్తూ ఉంటుందమ్మా. అలానే మిమ్మల్ని చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆలోచనలు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, వెంటనే మీ దగ్గరికి రావాలి, తన ప్రేమను మీకు పంచాలి, ఇలా ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఆనందంగా లేరు బిడ్డ. వాళ్ళ ఆప్షన్ అయితే వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ ఆప్షన్స్ ఏవైనా కావచ్చు. వాళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ కావచ్చు, లేదా వాళ్ళ కెరీర్ వైజ్ కావచ్చు, మనీ పరంగా కావచ్చు, ఏదైనా సరే కొన్ని ఆప్షన్స్ వల్ల ఆ పర్సన్ చాలా వరకు వాళ్ళ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి చాలా వరకు కూడా వాళ్ళని దూరంగా ఉన్నారు బిడ్డ. వాళ్ళకి వాళ్ళ సైడ్ నుంచి చాలా ఆప్షన్స్ అయితే వాళ్ళు చూశారు. ఆ ఆప్షన్ కోసమే మళ్ళీ వదిలేసుకున్నారు. చాలా టైం కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం చాలా బాధపడుతున్నారు. ఎంత టైం ఇన్వెస్ట్ చేశానో, ఆ పర్సన్ కోసం ఎంతో ఆలోచించాను కదా, వాళ్ళు నన్ను ఏమాత్రం కూడా వాళ్ళతో నా లైఫ్ని షేర్ చేసుకోకుండా వాళ్ళ నుంచి వెళ్ళిపోయాను. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా అని వాళ్ళు అనుకుంటున్నారు బిడ్డ. ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ ప్రేమను మీకు ఇవ్వాలని చెప్పి ఆరాటపడుతున్నారు. వారి తప్పేంటో తెలుసుకుని మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు బిడ్డ. అలా వచ్చినప్పుడు మాత్రం వారిని ఆ రోజు ఇలా అన్నావు, ఈ రోజు అలా అన్నావు, అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు అనే మాటలతో వారిని బాధించకుండా వారి యొక్క తప్పు ఏదైతే ఉందో అది అర్థం చేసుకుని వారిని ప్రేమతో ఆహ్వానించి బిడ్డ. ఎందుకంటే వారు దూరం అయ్యారని నువ్వు కూడా ఇన్నాళ్ళుగా బాధపడ్డావు కదమ్మా. నీ కళ్ళ నుంచి వచ్చే కన్నీరు నేను కూడా చూశాను తల్లి. అందుకే నీకు మరీ ఒక తండ్రిగా ప్రేమతో హెచ్చరించి చెప్తున్నాను. వారు నీ దగ్గరికి వచ్చేటప్పుడు వారిని అర్థం చేసుకో.
నీకోసమే అంత దూరం నుంచి వెతుక్కుంటూ వచ్చిన నీ బంధం కోసం నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ. అర్థం చేసుకుని వారిని ప్రేమతో నీ జీవితంలోకి ఆహ్వానించు. వారు నీ జీవితంలో అడుగు పెట్టగానే నువ్వు ఊహించిన శుభవార్తని, ఆనందాన్ని, సంతోషాన్ని వింటావమ్మా. నీ సాయి తండ్రి చెప్పింది నిజం తల్లి. ఆ వ్యక్తితోనే నీ జీవితంలో నీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి జీవితం అనేది ఏర్పడబోతుంది తల్లి. నువ్వు కోరుకున్న జీవితం అనేది నీ సొంతమవుతుంది. కాబట్టి బిడ్డ, నిన్ను అపార్థం చేసుకుని దూరంగా వెళ్ళిపోయినా సరే వారు నువ్వేంటో, నీ ప్రేమేంటో మళ్ళీ తెలుసుకొని నిన్నే వెతుక్కుంటూ ప్రేమతో వచ్చారు కనుక ప్రేమతో నీ జీవితంలోకి ఆహ్వానించు బిడ్డ. ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది, సంతోషంగా మారిపోతుంది. ఇన్నాళ్ళు పడిన బాధలు చాలమ్మా. ఇక నుంచైనా సరే నువ్వు కోరుకున్న వ్యక్తితో ఆనందంగా గడుపు, సంతోషంగా ఉండు. నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి తల్లి. ఇన్నాళ్ళుగా ఎంతో బాధపడ్డావు కదా, ఎంతో వేదన పడ్డావు కదా. నేను ప్రేమించిన వారు దూరం అయిపోయారు బాబా, నేను ఒంటరినైపోయిన తండ్రి. ఇప్పుడు నా జీవితంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు, నాకు బ్రతకాలం లేదు తండ్రి అని ఎంతగానో నీ జీవితంలో కృంగిపోయి, కృషించిపోయి ఎంతగానో బాధపడ్డావు. ఇప్పుడు ఆ బాధంతా కూడా దూరం అయిపోతుందమ్మా. నీ జీవితంలో ఊహించిన శుభవార్తలు, శుభగడియలనేవి ఆహ్వానం పలుకు తల్లి. ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది. బిడ్డ, ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకో తల్లి. నీ సాయి నాన్న ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు బిడ్డ. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నా ఆశీర్వాద బలం ఉంటుంది. నీ మార్గంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలు దూరం చేసే బాధ్యత నాదమ్మా. నీకు మంచి జీవితం అందించడమే నా లక్ష్యం. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఈ సాయి తండ్రి నీకు ఏ సమయంలో ఏది అందించాలో ఆయనకి బాగా తెలుసు. నీ బాధని, నీ కన్నీల్ని, నీ కష్టాల్ని ఎప్పుడు కూడా చూస్తూ ఆలకిస్తూనే ఉంటాడమ్మా. నీకు ఏమి కావాలో సరైన సమయానికి నీకు అందిస్తాడు. నీకు ఎప్పుడు కూడా తోడుగా, అండగా, నీడగా, రక్షణగా ఉంటానమ్మా. బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా ధైర్యాన్ని మాత్రం ఇప్పుడు కోల్పోతున్నావు, కానీ నమ్మకాన్ని, ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. అదే నీవు నీ జీవితంలో అనుకున్న స్థాయికి, స్థానానికి చేరుస్తుంది బిడ్డ. నీ విజయానికి కూడా తోడ్పడుతుంది. నిన్ను అన్ని వేళలా కూడా కాపాడుతూ ఉంటుంది బిడ్డ. ఏ సమయానికి ఏమి జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు కదా. ఈ అవకాశాన్ని కూడా దూరం చేసుకోకూడదు. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయత్నం చేస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదమ్మా. నీకు అలాంటి అవకాశాలు నీ చెంతకు చేరబోతున్నాయి. నీ జీవితంలో అనుకోని అద్భుతాలు జరగబోతున్నాయి బిడ్డ. నీ కుటుంబంతో ఇక నుంచి నువ్వు కోరుకున్న వ్యక్తితో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవిస్తావు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.